హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రీ రిలీజ్ ని తీసుకొచ్చింది వాళ్ళే, రికార్డ్స్ పెట్టేది వాళ్ళే, బ్రేక్ చేసేది వాళ్ళే. సాధారణంగా ఒకరి బర్త్డేకి వేసిన సినిమా పెట్టిన రికార్డ్స్ వేరొకరి బర్త్డేకి వేసిన సినిమా దాటేయడం మానవాయితీ. బట్ కొన్నిసార్లు ఎలాంటి అకేషన్ లేకుండా రీ రిలీజ్ అయిన సినిమాలు కూడా షాక్ ఇచ్చేలా పర్ఫార్మ్ చేస్తాయి. థర్డ్ పార్టీ వాళ్ళు రీ రిలీజ్ చేస్తేనే కలెక్షన్స్ రేంజ్ లో వస్తూ ఉంటాయి. అలాంటిది డైరెక్ట్ ప్రొడక్షన్ హౌసే రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? సీతమ్మకిట్లో సినిమాల చెట్టు ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ ని దుమ్ములేపుతుందని చెప్పొచ్చు. సరైన సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్, సమ్మర్ హీట్ ఒకవైపు, డిమాండ్ పెరిగిన ఫ్యామిలీ సినిమాలు మరొక వైపు, అలా అన్ని కలిసొచ్చి సీతమ్మకిట్లో సినిమాల చెట్టు ఫిల్మ్ అనుకున్న దానికంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఫ్యాన్స్ కమెంట్ చేసినట్టు ఆల్ టైమ్ రికార్డులు అయితే ఎక్కడా పడనే లేదు. డే 1 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందన్న కమెంట్స్ కనిపించాయి. బట్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు రిలీజ్ అయిన జల్సా సినిమా డే 1 కూడా బీట్ చేయలేక ఆ విషయంలో వెనకబడింది ఈ ఫిల్మ్. రిలీజ్ అయిన స్క్రీన్స్ కి ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేసి ఉండాలి. బట్ అకేషన్ లేకపోవడంతో రికార్డ్ నెంబర్లు అయితే పడలేదు. వాట్ ఎవర్, డే 1 లో టాప్ లో ఉన్న మూవీస్ ఏంటో, ఫుల్ రన్ లో ఏ సినిమాలు ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హైదరాబాద్ లో 70 లక్షలు, తెలుగు స్టేట్స్ లో 1.6 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ దాదాపు ప్రీ సేల్ తోనే 2 కోట్ల మార్క్ దాటేయగా, డే 1 ఆఫ్లైన్ కూడా కలుపుకుంటే దాదాపు 3 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది. ఎలాంటి అకేషన్ లేకుండా ఒక ఫ్యామిలీ సినిమా రీ రిలీజ్ లో డే 1 3 కోట్ల గ్రాస్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఒకసారి డే 1 పరంగా టాప్ 10 లో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. 10వ ప్లేస్ కి రీసెంట్ గా షిఫ్ట్ అయింది ఒక్కడో ఫిల్మ్. డే 1 2 కోట్ల గ్రాస్ పెట్టింది ఈ సినిమా. ఇక 9th ప్లేస్ లో 3 కోట్ల గ్రాస్ తో నిన్న యాడ్ అయింది సీతమ్మకిట్లో సినిమాల చెట్టు ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో 3 కోట్ల 5 లక్షల వరకు గ్రాస్ తో ఇంద్ర సినిమా కంటిన్యూ అవుతూ ఉండగా, 3.2 కోట్ల గ్రాస్ తో ఎప్పుడో రీ రిలీజ్ అయిన జల్సా ఫిల్మ్ 7th ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక 6th ప్లేస్ లో సీతమ్మకిట్లో సినిమాల చెట్టు సినిమాలానే అన్ సీజన్ లో రీ రిలీజ్ అయిన కెమెరామెన్ గంగతో రాంబాబు ఫిల్మ్ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీ డే 1 3.6 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. ఇక 5th ప్లేస్ లో 4 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది సింహాద్రి ఫిల్మ్. అండ్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాలు ఏవి కూడా ఈ లిస్ట్ లో యాడ్ అవ్వలేదు. ఇక 4th ప్లేస్ లో 4.3 కోట్ల గ్రాస్ తో కంటిన్యూ అవుతుంది ఖుషి ఫిల్మ్. ఇది కూడా బర్త్డేకి రీ రిలీజ్ కాకపోయినా సాలిడ్ నెంబర్ అయితే పెట్టింది. ఇక 5.27 కోట్ల గ్రాస్ తో బిజినెస్ మ్యాన్ 3rd ప్లేస్ లో, 5.4 కోట్ల గ్రాస్ తో మురారి 2nd ప్లేస్ లో ఉండగా, 8 కోట్ల పైన గ్రాస్ తో గబ్బర్ సింగ్ 1st ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో డే 1 3 కోట్ల గ్రాస్ ని 4 సార్లు దాటిన హీరోగా పీకే టాప్ ప్లేస్ లో ఉండగా, 4 కోట్ల మార్క్ ని 2 సార్లు దాటుతూ ఓపెనింగ్స్ పరంగా పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు టాప్ లో ఉన్నారు. ఇక ఫుల్ రన్ విషయానికి వస్తే సౌత్ నుంచి గిల్లీ 32.5 కోట్ల గ్రాస్ తో అన్బీటబుల్ రికార్డ్ పెట్టగా, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సనం తెరీ కసం టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక తెలుగు నుంచి చూసుకుంటే 9 కోట్ల గ్రాస్ తో మురారి సినిమా టాప్ ప్లేస్ లో ఉండగా, 2nd ప్లేస్ లో 8.3 కోట్ల గ్రాస్ తో గబ్బర్ సింగ్ ఫిల్మ్, 3rd ప్లేస్ లో 7.8 కోట్ల గ్రాస్ తో ఖుషి సినిమా కంటిన్యూ అవుతున్నాయి. ఇక 5.8 కోట్ల గ్రాస్ తో బిజినెస్ మ్యాన్ 4th ప్లేస్ లో, టోటల్ రీ రిలీజ్ లో 4.7 కోట్ల గ్రాస్ తో ఆరెంజ్ సినిమా 5th ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి. సో రీ రిలీజ్ లో ఫుల్ రన్ పెట్టాలంటే ఫ్యాన్ బేస్ తో పాటు న్యూట్రల్ ఆడియన్స్ పవర్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. సో ఫుల్ రన్ లో పెద్ద నెంబర్ పెట్టాలంటే మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలు లైక్ అతడు కాలేజీ లాంటి సినిమాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ పంజా, ఆర్యా 2, డార్లింగ్ లాంటి సినిమాలు బ్రేక్ చేయాలంటే ప్రాపర్ రిలీజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక ఓపెనింగ్స్ లో డే 1 10 కోట్ల మార్క్ ని ఎందుకోవాలంటే బద్రీ, అతడు సినిమాలకే పాసిబుల్. ఈ ఇయర్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు బర్త్డేస్ కి 2 సినిమాలు కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి. సో డే 1 10 కోట్ల గ్రాస్ అందుకోపోయే రికార్డ్ టాలీవుడ్ కే ఫస్ట్ రానుంది. అండ్ ఆల్ టైమ్ రికార్డులు కూడా పడబోతున్నాయి. ఇదే ఊపు లాంగ్ రన్ లో కంటిన్యూ అయిందంటే మాత్రం గిల్లీ రికార్డ్సే కాకుండా సనం తెరీ కసం రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి. ఫస్ట్ రిలీజ్ లతో టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రీ రిలీజ్ లో అయితే వచ్చింది. ఏ సినిమా ఇండియన్ సినిమాల పరంగా టాప్ ప్లేస్ కి వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది రీ రిలీజ్ లో డే 1 అండ్ ఫుల్ రన్ టాప్ నెంబర్స్ పెట్టిన ఫిల్మ్స్. అతడు బద్రీ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.